హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండే అంటే 12th ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో నిఫ్టీలో 65 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో చూస్తే టాప్ లో ఉంది గ్రాసిమ్, 5.41% పాజిటివ్ గా క్లోజ్ అయింది. దాని తర్వాత ఎస్బీఐ 3.67, అపోలో హాస్పిటల్, సన్ ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్, అదాని పోర్ట్స్, హీరో మోటార్ కప్, బ్రిటానియా ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది M&M, మహీంద్రా అండ్ మహీంద్రా 2.34%. దాని తర్వాత ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, హిండాల్కో, టాటా స్టీల్, యూపీఎల్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయింది, మోర్ దెన్ 1.3% పాజిటివ్ లో క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో టాప్ ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా, దాదాపు 4.11% పెరిగింది. దాని తర్వాత ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం మైనర్ గా నెగిటివ్ లో క్లోజ్ అయింది. ఓవరాల్ గా మనం సెక్టోరియల్ ఇండస్ట్రీస్ చూసినప్పుడు నిఫ్టీ బ్యాంక్ టాప్ లో ఉంది 1.38%. దాని తర్వాత నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్స్ 1%, నిఫ్టీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 0.97, తర్వాత నిఫ్టీ హెల్త్ కేర్, తర్వాత దాంతో పాటుగా ఫార్మా పాజిటివ్ ఉంది, ఎఫ్ఎంసీజీ పాజిటివ్ ఉంది, నిఫ్టీ సర్వీసెస్ ఇండెక్స్ పాజిటివ్ నే ఉన్నాయి. నెగిటివ్ లో క్లోజ్ అయిన దాంట్లో నిఫ్టీ పిఎస్సి ఇక్కడ చూడండి 2.66%. సో రాబోయే రోజుల్లో కూడా కొంచెం పిఎస్సి స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు, బాగా పెరిగిన స్టాక్స్ ఇవన్నీ కూడా. సో వాటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. ఇక్కడ చూస్తే నిఫ్టీ పిఎస్సి ఇండెక్స్ 2.66% డౌన్ అయింది. తర్వాత నిఫ్టీ సిపిఎస్సి లో కూడా 1.83%. మెటల్స్ డౌన్ ఉన్నాయి. సో ఈ ఇండెక్స్ లో ఏవైతే డౌన్ లో ఉన్నాయో వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. కొంచెం కాషియస్ గా ఉండాలి ఆ సెక్టోరియల్ స్టాక్స్ లో మనం ట్రేడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ మనం గతంలో అనుకున్నట్టుగానే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది. 21,000 డౌన్ సైడ్ అనుకుంటే 22,000 అప్ సైడ్ 1,000 పాయింట్ రేంజ్ అది. సో ఆ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ రాబోయే రోజుల్లో కూడా జరిగే అవకాశం కనబడుతుంది. సో మనం గతంలో అనుకున్నట్టుగానే 21,650 మన కీ లెవెల్ ఏదైతే ఉందో అదే లాస్ట్ ట్రేడింగ్ డే కూడా సపోర్ట్ తీసుకుంది. అక్కడి నుంచి దాదాపుగా 130 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఒకటి ఇక్కడ వీక్లీ పివోట్ 21,8 నడితే ఇది నెక్స్ట్ వీక్ కి మారిపోతుంది. సో కొత్త పివోట్ లెవెల్ వస్తుంది, అప్పుడు చూడొచ్చు మనం. సో ఇది ఇప్పుడున్న సెనారియోలో 21,830 ఇది కొంత రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండొచ్చు. డౌన్ సైడ్ అగైన్ మనకి ఇదే సపోర్ట్ పాయింట్ 21,650. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 21,430 ఆర్ 440 లెవెల్స్, రెండు ఇంపార్టెంట్ లెవెల్స్. ఎందుకంటే 21,440 ఆర్ 450 లెవెల్ దగ్గరనే ప్రీవియస్ వీక్ లో ఉంది. దాని తర్వాత 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, అవి రెండు కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇంకొకటి ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్ లాగానే తీసుకోవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్ కి దగ్గరలో వస్తుంది. సో ఇట్లా మనం కొన్ని లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా అయితే ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ఫాలో కావచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ ట్రేడింగ్ రోజు కొంత షార్ట్ కవరింగ్ జరిగి కొంచెం ర్యాలీగా వెళ్ళింది. సో మోర్ దెన్ 1.3% పాజిటివ్ గా క్లోజ్ అయింది 45,634 దగ్గర. సో మన కీ లెవెల్ మాత్రం 46,660. సో దాని బ్రేక్ అయితేనే మనం స్ట్రాంగ్ మూమెంటం చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇప్పుడు ఉన్న సెనారియో ప్రకారం లాస్ట్ ట్రేడింగ్ డే లో కూడా మనకి ఫాలింగ్ ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ ని సపోర్ట్ తీసుకుంది. అదేవిధంగా 200 DMA సింపుల్ మూవింగ్ యావరేజ్. సో 200 DMA ని టెస్ట్ చేసిన తర్వాతనే ర్యాలీ వెళ్ళింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా. అంతకుముందు కూడా 2 times సేమ్ 200 DMA సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్స్ కి వెళ్ళింది. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి మంత్లీ పివోట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు 45,634. సో ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 45,900. దాన్ని బ్రేక్ చేస్తే 46,300. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ అగైన్ సపోర్ట్ 45,310. సో అది బ్రేక్ చేస్తే ప్రీవియస్ లో 200 DMA లో ఏదైతే ఉందో అదే ఇమీడియట్ మనకి సపోర్ట్ లాగా ఉంటుంది 44,880. సో ఆ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం.
వచ్చి ఐటీసీ. సో ఐటీసీలో ఇప్పుడు మనం బై చేయొచ్చా, చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది. సో 415 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో ఇది ఆల్ టైమ్ హై 500 దాకా వెళ్ళింది. సో 480 దాకా వెళ్ళింది ఇక్కడ వరకు. సో 490 ఆ లెవెల్స్కి వెళ్ళి అక్కడి నుంచి కొంత కరెక్షన్ అయింది, మళ్ళీ కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్గా డ్రాగ్ అవుతుంది ప్రైస్. సో ఐటీసీ మనకి చాలా మందికి ఫేవరెట్ స్టాకే, ఇది మంచి స్టాకే. సో అయితే టెక్నికల్గా మనం ఎక్కడ దీంట్లో నెక్స్ట్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది? ట్రెండ్ వైజ్గా వీక్ ఉంది, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాకే మనకి 200 DMAని కూడా బ్రేక్ చేసి దానికన్నా కిందకి వచ్చేసింది. సో ఇప్పుడు 415 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో మనం బై చేయాలంటే మంచి లెవెల్ ఎక్కడ అంటే కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్స్ మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకోవాలి. లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకున్నప్పుడు మనకి ఎక్కడైతే ప్రీవియస్గా ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చిందో అది మనకి రీ ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు 415 దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. సో ప్రీవియస్గా ఒక మంత్లీ సప్లై లెవెల్ని ఎక్కడైతే బ్రేక్ చేసిందో అది మనకి రీ ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది టెక్నికల్గా చూసినప్పుడు. ఇప్పుడు మనకి 367 అండ్ 346 ఇది ప్రీవియస్గా సప్లై జోన్, ఇది మంత్లీ సప్లై. ఈ మంత్లీ సప్లైని ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ చేసిందో ఇది 31 జూలై 2017. ఈ 17 దగ్గర ఈ లెవెల్ని బ్రేక్ చేసి చాలా కిందకి వచ్చేసింది, ఆల్మోస్ట్ 180 లెవెల్కి డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత ఇది ఎప్పుడు మే 2020. అక్కడి నుంచి మళ్ళీ టైం వైజ్గా చూస్తే మనకి మళ్ళీ ఈ లెవెల్ని క్రాస్ చేసింది 23 జనవరి. సో 23 జనవరి తర్వాత మళ్ళీ మనకి పీక్ వెళ్ళింది ఆల్మోస్ట్ ఈ మంత్. సో జూలై 2023 చాలా పీక్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి టైం కరెక్షన్ అవుతుంది. ప్రైస్ అండ్ టైం కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ లాగా తీసుకోవాలి మనం స్టాక్స్ మానిటర్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఈ కరెక్షన్ అనేది కొంత డ్రాగ్ కావచ్చు టువర్డ్స్ 370 ఆర్ 370 380 లెవెల్స్ అనుకోండి. సో ఈ లెవెల్స్ ని మళ్ళీ రీటెస్ట్ చేస్తే అక్కడ మనకి రీ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం కనపడుతుంది. ఇక్కడ ఎవరైనా సరే హైయర్ లెవెల్స్ మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ ఈ స్టాక్ లో రీ ఎంట్రీ కావాలనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు వన్స్ ప్రైస్ ఈ లెవెల్స్కి వస్తే. ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ట్రెండ్ వైజ్ గా వీక్ ఉంది. కంటిన్యూస్ గా ఇప్పుడు 2 months బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో ఈ ఒకటేంటంటే మనం కొంచెం లాంగ్ టర్మ్ విజన్ లో ఉన్నప్పుడు సో వీక్లీ హైని కానీ మంత్లీ హైని కానీ బ్రేక్ చేస్తే కూడా లాంగ్ తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కంటిన్యూస్ గా 2 months నుంచి లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ అవుతుంది. సో ఇది ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి ఐటీసీలో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి అదానీ పోర్ట్స్. అదానీ పోర్ట్స్ లో ఒక డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది అరౌండ్ 1230 దగ్గర. సో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది ప్రైస్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ టైప్ ప్యాటర్న్. సో ఇది డీసెంట్ గా వీక్లీ పివోట్ ని సపోర్ట్ తీసుకొని ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకటి ఇది ర్యాలీ కంటిన్యూస్ గా ఇక్కడి నుంచి ర్యాలీ వెళ్ళింది, ఒక కరెక్షన్ ఇది. ఈ కరెక్షన్ తర్వాత ఈ ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది అనుకోవచ్చు మనం. సో ఈ ఫిబొనాచి ఎక్స్చేంజ్ రేషియో ప్రకారం చూస్తే 1320 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. సో 1320ని బ్రేక్ చేస్తే 1380 వరకు హైయర్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఈ స్టాక్ లో. ఇది అదానీ పోర్ట్స్. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఒక ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకటి వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు ఈ స్టాక్ లో. సో మనం జనరల్ గా ఇలాంటి లెవెల్స్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది అదానీ పోర్ట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికి తెలుసు ప్రాఫిట్ మాస్టర్ రెగ్యులర్ గా మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ బ్యాచ్ February 19th నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి. 7702906749 7995127008. ఈ రెండు వాట్సాప్ నెంబర్లో ఏ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే మెయిన్ గా దీని ముఖ్య ఉద్దేశం ప్రాఫిట్ మాస్టర్ ద్వారా మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ గా ఆర్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ గా మారాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మార్కెట్ కి సంబంధించిన టెక్నికల్ విషయాలన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో ఇందులో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేస్తాం, ఆప్షన్స్ లో ఎలాంటి ట్రేడ్లు తీసుకుంటాం, మెయిన్ గా స్టాక్ మార్కెట్ లో నష్టపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ క్లాసెస్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. 100 days పాటు మీకు సపోర్ట్ గా ఉంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.